లేటెస్ట్ సర్వే టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ ఆమె. ప్రముఖ ఒక మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్లో ఎవరో తెలియజేసింది. ఇప్పుడు ఎవరి ర్యాంక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో 10వ స్థానం కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన వరుస సినిమాతో బిజీగా ఉంది. తర్వాత 9వ స్థానం పూజా హెగ్డే దక్కించుకుంది. పూజా హెగ్డే తెలుగులో నటించి 2 ఏళ్లు కావస్తుంది. వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల రేసులో వెనుకబడింది. ప్రస్తుతం జోరు మీదున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ముద్దుగుమ్మ రేసులో 8వ స్థానం దక్కించుకుంది. గతేడాది కీర్తి సురేష్ దసరా, బోలాశంకర్ చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా 7వ స్థానం దక్కించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ లిస్టులో రష్మిక మందన లిస్టులో టాప్ 5లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీ 6వ స్థానం దక్కింది. తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్న సాయి పల్లవి లిస్టులో 5వ స్థానంలో నిలిచింది. పూజ, కీర్తి, రష్మిక కంటే ఆమె మెరుగైన ర్యాంకే సాధించింది. తర్వాత 4వ స్థానం కన్నడ భామ శ్రీలీల నిలిచి తన సత్తా చాటింది. ఆమె ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నా యూత్లో తన క్రేజ్ తగ్గలేదు. ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గతేడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదలైంది. పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది. అయినా రేసులో 2వ స్థానం కట్టబెట్టారు. గతేడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది ఆమె. టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ కిరీటం సంపాదించుకుంది. నిజానికి సమంత కూడా ఫామ్లో లేరు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది.